తదుపరి మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన రుణాల్లో ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్ కు దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జాగ్రత్తలు చెప్పబడినటువంటి ఆరోగ్యకరమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్థిరాస్తులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను వాటికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రాతిపదికలతో కూడినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాలతో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ పరిణామాలు మాత్రం క్షేమంగానే ఉంటాయి, పదిలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికం అవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాల మేరకు అన్ని సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా మీ చొరవతోటి కష్టపడి మీరు ఒక పునర్వివాహ సంబంధమైన విషయాన్ని సానుకూలపరుస్తారు. మానసిక సంతోషం, మానసిక ప్రశాంతత, అందరికీ సహాయం చేయగలిగామనే సంతృప్తి కలుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సుపరిధి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.